అవునండి, మీరు తమిళంలో చూసింది నిజమే. నేను ఈ వీడియో మిడిల్ క్లాస్ వాళ్ళను దృష్టిలో ఉంచుకొని స్పైసీ పులావ్ను బాస్మతి రైస్, నార్మల్ రైస్ అంటే సోనా మసూరి రైస్తో కాకుండా రేషన్ బియ్యంతో తక్కువ ఖర్చుతో స్పైసీ పులావ్ను టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో తెలియజేస్తున్నానండి. మీరు వీడియోను స్కిప్ చేయకుండా వీడియోను మొత్తం చూసినట్లయితే మనం చేసే రేషన్ బియ్యంతో పులావ్ మెత్తగా కాకుండా పొడి పొడిగా చేతికి అంటుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుందండి. కాబట్టి వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే రేషన్ రైస్ స్పైసీ పులావ్ ప్రిపరేషన్ మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఇక పులావ్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ముందుగా పులావ్కి మసాలాలను ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 ఎల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 8 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క తప్పకుండా పులావ్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటితో పాటు అరకట్ట కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని ఇందులో కొన్ని నీళ్లను వేసుకొని వీలైనంతగా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రేషన్ బియ్యంను తీసుకుంటున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే రేషన్ బియ్యంతో పులావ్ చేసిన రైస్ పొడి పొడిగా రావాలనుకుంటే రైస్లో ఉండే నూకులను తీసివేయాలి. అంటే చిన్న చిన్న బియ్యాన్ని సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను నూకలను సపరేట్ చేసిన బియ్యాన్ని 2 గ్లాసుల దాకా తీసుకున్నాను. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను తప్పకుండా 100% రిప్లై ఇస్తానండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 నీళ్ళల్లో మంచిగా కడిగేయాలి. ఇలా క్లీన్ చేసిన బియ్యంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి బాగా కలపాలి. ఇక్కడ వాష్ చేసిన తర్వాత బియ్యంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేయడం వల్ల రైస్ ఉడికేటప్పుడు మెతుకు అంటుకోకుండా రైస్ పొడి పొడిగా చేతికి అంటుకోకుండా ఉంటుందండి. రైస్లో ఆయిల్ను వేసి కలిపేశాక బియ్యం బాగా మునిగేలా వాటర్ను వేసి రైస్ను సోక్ చేసుకోవాలి. ఇక్కడ మరో విషయం అండి, రైస్ను ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు. కేవలం 5 నుంచి 8 నిమిషాల వరకు మాత్రమే నానబెట్టాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి మీకు అవైలబుల్లో ఉండే ఇలాంటి నాన్ స్టిక్ కడాయిలోనైనా లేకపోతే ఏదైనా ఒక గిన్నెనైనా పెట్టుకోండి. గిన్నె అయినా కడాయి అయినా కొద్దిగా హీట్ అయ్యాక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి 2 పచ్చిమిర్చీలను, 2 బిర్యానీ ఆకులను, 1 అనాస పువ్వు, పొట్టు తీయకుండా 2 ఇలాచీలు, 7-8 మిరియాలను వేసి లైట్గా ఫ్రై చేశాక 2 ఉల్లిపాయలను చిన్నగా చాప్ చేసి ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయాలి. పులావ్లో ఆనియన్ స్లైసెస్ మంచిగా కలర్ వస్తే స్పైసీ పులావ్ రైస్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇలా కలర్ వచ్చేసాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలను వేసి మసాలా ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. చూడండి, ఇక్కడ మసాలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ను సపరేట్ అయ్యింది. ఇలా అయ్యాక ఇప్పుడు మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లను వేస్తే పర్ఫెక్ట్గా రైస్ పొడి పొడిగా తయారవుతుంది. ఇక్కడ నేను మిక్సీ జార్లో మసాలా నీళ్లను కూడా గ్లాసుతో కొలిచి పక్క 3 గ్లాసులు అంటే 3 గ్లాసుల నీళ్ళనే వేస్తున్నాను. ఇదే కరెక్ట్ క్వాంటిటీ. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లను పోసి రుచికి సరిపడినంత ఉప్పును వేయాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేశాను. కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేశాక దీనిపై ఒక మూతను పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 నిమిషాలు ఉంచితే నీళ్లు బాగా మరుగుతాయి. ఇలా నీళ్లను మరిగినప్పుడు మూతను తీసి మరుగుతున్న మసాలా నీళ్ళల్లో సోక్ చేసిన బియ్యంలో నుంచి నీళ్లను పూర్తిగా వంపేసి ఇందులో వేసుకోవాలి. వేశాక పూర్తిగా ఇలా గరిటెతో కలిపేశాక దీనిపై మూతను పెట్టి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి
ఉడికించాలి. మధ్య మధ్యలో రైస్ విరగకుండా గరిటతో స్మూత్గా కలుపుతూ ఉడికించాలి. ఇవి రేషన్ బియ్యం కాబట్టి హార్డ్గా ఎలా పడితే అలా ఎక్కువ సార్లు కూడా కలపకుండా ఉడికించాలి. నేను వీడియోలో ఏ విధంగా కలుపుతూ ఉడికించానో ఆ విధంగా మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి కొత్త కొత్త వంటకాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.